మేడం మీ దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, ఎన్నో సమస్యలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అయితే మీరు వారికి ఈ 5 శాస్త్రాలను ఉపయోగించి చక్కటి పరిష్కారాలు తెలియచేయడమే కాకుండా సర్వసిద్ధి మాలను కూడా ఒక వరంగా వారికి అందజేయడం జరుగుతుంది. దాని గురించి ఒకసారి వివరాలు తెలియజేస్తారా? శ్రీచక్రము సర్వసిద్ధి మాల గురించి తెలియచేయాలంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అలా చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు అవసరమైన వాళ్ళకి అది కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది తీసుకోమని. అయితే అది తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ బాగున్నాయమ్మా మీ చేతి మీదుగా తీసుకున్నారు ఇప్పుడు అని చాలామంది తెలియజేస్తున్నారు. అయితే శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి మాత్రం పోస్టల్ సౌకర్యము, కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది. సర్వసిద్ధి మాలకు వచ్చేసరికి మాత్రం డైరెక్ట్గా వాళ్ళు రావటం కానీ లేదా వాళ్ళని ఎవరినైనా సరే పంపిస్తే కానీ, ఎందుకు అనంటే సమస్య ఏమిటి అనేది తెలుసుకొని దానికి తగినట్టుగా పరిష్కార మార్గాలు అనేది రాసి ఇచ్చి అది సర్వసిద్ధి మాలను అందజేయటము అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలామంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది మేము పొందామమ్మా అని చెప్పేసి మాత్రం చాలామంది తెలియజేస్తున్నారు. సర్వసిద్ధి మాలకున్నటువంటిదో లేదా మేము దానికి పూజా ప్రాసెస్ అనేది చేసి ఇవ్వటం వలన మొత్తానికి మాత్రం అమ్మవారి అనుగ్రహం వలన అది తీసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇది ఎవరికైనా సరే అవసరం అనుకున్నప్పుడు అది ఎలా ఏమిటి ఇవన్నీ కూడా వివరాలన్నీ ఫోన్లో కనుక్కుని వస్తే మాత్రం తప్పనిసరిగా దాన్ని అందజేయటం అనేది ఉంటుంది. మరొకటి ఏంటంటే సర్వసిద్ధిమాల తీసుకోవడానికి అపాయింట్మెంట్ అనేది అంటూ కాదు, అంటే ఏ టైంకి రావాలి అనేది తెలుసుకొని అది ఎంత ఏమిటి వివరాలు మాత్రం ఫోన్లో తెలుసుకుని వస్తే సరిపోతుంది. ఇది సర్వసిద్ధిమాల మాత్రం అంటే అందుకున్న ప్రతి వాళ్ళు కూడా పాజిటివ్ రిజల్ట్ చెప్పడం ఒకటి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది మాత్రం లలిత అమ్మవారి అనుగ్రహం అని అనుకుంటాను. ఎందుకంటే సాధారణంగా చాలామంది కూడా తెలియజేశారు, మంచి మాటలో భాగంగా కావచ్చు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరివైనా సరే కొన్ని సమస్య అని చెప్పేసి అడిగితే మనం రెమెడీస్ అందచేయటం అనేది ఉంటుంది. అందులో భాగంగా కూడా అది అందరికీ కూడా వర్తించేలా తెలియచేయటం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పొందినటువంటి వారు కూడా ఏమవుతుందంటే మీరు లైవ్లోనే మంచి మాటల భాగం ఎన్నో తెలియజేస్తున్నారమ్మా, అయితే మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కనీసం సర్వసిద్ధిమాల పొందటం కోసమైనా సరే సమస్య అనేది ఏమవుతుందంటే లైవ్లో కొంతమంది కాల్ కలిసినా కానీ మొత్తం వివరంగా తెలుసుకోవటం అనేది సాధ్యపడదు. సో చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకుని కలిసి ఇది తీసుకువెళ్ళటం అనేది కూడా జరుగుతూ ఉన్నది. అయితే సర్వసిద్ధిమాల అనేది మాత్రం మ్యాక్సిమం ఎవరైనా కావచ్చు, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు పెద్దలు ఎవరికైనా సరే అది యోగదాయకంగా ఉంటుంది. మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ఎందుకంటే సమస్య అనేది విని దానికి అనుగుణంగా ఏమవుతుందంటే దానికి రిలేటెడ్గా దానికి పరిహార మార్గము అనేది పరిష్కార మార్గము అనేది ఈ విజయ మార్గంలో భాగంగా తప్పనిసరిగా సొల్యూషన్స్ రాసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అది కూడా వాళ్ళు యథాశక్తిగా చేస్తున్నారు కాబట్టి కూడా కావచ్చు, ఎందుకంటే అంత నమ్మకం, విశ్వాసంగా, భక్తి, శ్రద్ధలతోటి వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి సర్వసిద్ధిమాల అనేది అందరికీ కూడా సిద్ధింపజేయటము అనేది నిజంగా కూడా అన్నీ కూడా సిద్ధింపజేయటము అనేది ఆ సర్వసిద్ధిమాలలోనే ఉన్నది. అది ఎంత ఏమిటి తదితర వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా అది తీసుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. అది ఏమైతుందంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఒకసారి కాకపోతే మరొకసారైనా సరే వచ్చి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయటం మాత్రం చాలా మంచిది. అది పొందినటువంటి వారు చాలా మంది కూడా తెలియజేశారు, ఇది తీసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అని. శ్రీచక్రం విషయానికి వస్తే మాత్రం అది పోస్టల్ సర్వీస్ కానీ కొరియర్ సౌకర్యం కానీ ఉంటుంది. అది ఒక కవర్లో ఇవ్వటం జరుగుతుంది. ఆ కవర్లో గణపతితో కూడిన లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రం అనేది ఉంటుంది. అది కుంకుమార్చన ఆల్రెడీ మేము చేసినదే కాబట్టి దాన్ని జాగ్రత్తగా బీరువాలో భద్రపరుచుకుంటే చాలు. దాన్ని మళ్ళీ మీరు ఎక్కడ పూజా ప్రాసెస్లో పెట్టవలసినటువంటి అవసరం లేదు. అందులో ఒక పేపర్లో మంత్రం మాత్రం ఉంటుంది. ఆ మంత్రం ప్రతిరోజు 108 సార్లు చదవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అంటే లక్ష్మీ అనుగ్రహము అనేది పొందే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే లక్ష్మీ అనుగ్రహము అంటే కేవలం ధనం ఒక్కటి అని కాదు, ఐశ్వర్యంతో పాటు ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా అంటే చదువు, సంస్కారం, వివేకం ఇవన్నీ కూడా అవసరం. వీటన్నిటినీ కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం ఒక్కటే వ్యక్తి చేతిలో ఉంటే సరిపోదు, సంస్కారం కూడా కావాలి. అటువంటివన్నీ కూడా అంటే మనకి ఏమేమి అవసరము అని అన్నిటినీ కూడా చేసేటువంటి శక్తి అనేది అందులో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. చాలా చక్కగా వివరించారండి. అయితే ఈ సర్వసిద్ధి మాలని ఎవరెవరు ధరించవచ్చు అంటారు? చిన్న పిల్లలు, ఆడవారు, మగవారు ఎవరైనా ధరించవచ్చు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరికైనా సరే. మరొకటి ఏంటంటే సమస్య లేని వ్యక్తి అన్నవాడు ఎవరు కూడా ఉండరు. మరొకటి ఏంటంటే ధనం ఎంతో ఉండుండొచ్చు, కానీ మానసిక ప్రశాంతత కావాలి ఎవరికైనా.
అటువంటి ప్రశాంతత పొందటానికి ఉంటుంది. చదువు కోసం అని చెప్పేసి అంటే చదువుకు ఒక మంత్రము అనేది ఉపదేశం చేయడం జరుగుతుంది. ఆ సర్వసిద్ధిమాల అనేది అది మెడలో ధరించి గనక చెప్పినటువంటిది పరిష్కార మార్గాలు రాసి ఇవ్వడం జరుగుతుంది. అవి కనుక చేసుకుంటూ ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని ఆకర్షణ శక్తి అని అంటారు. మనకి ఏదైతే అవసరమో దాన్ని సిద్ధింపచేసేటువంటి అవకాశం సర్వసిద్ధి మనకు ఉన్నది. కాబట్టి అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకొని ఏ వయసులో ఉన్నటువంటి వారైనా సరే ఎవరైనా కావచ్చు అది అందరూ కూడా ధరింప చేయటం చాలా మంచిది. అలాగే ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తున్నది, అంటే వీళ్ళే ధరించాలి అని ఏమన్నా ఉంటుందా అని, సువాసినులే ధరించాలని. సువాసినులు కావచ్చు, పూర్వ సువాసినులు కావచ్చు, ఎవరైనా సరే ధరింప చేసుకుని ఏదైనా సరే ఒక మంత్రము అనే దాన్ని ఉపదేశం తీసుకున్నటువంటి వారైతే ఆ మంత్రోపదేశాన్ని ఇన్నిసార్లు జపించడం అనేది మంచిది. కొద్ది మందికి ఏమవుతుందంటే మంత్రోపదేశం తీసుకున్నటువంటి వారికి నేను మంత్రోపదేశము అనేది ఇవ్వటం కూడా జరుగుతుంది. వారు మాత్రం ఉదయం పూట మాత్రమే రావాలి. ఎర్లీ అవర్స్ వస్తే తప్పకుండా మంత్రోపదేశం అనేది ఇచ్చి సర్వసిద్ధిమాలను అందజేయడం అనేది జరుగుతుంది. ఇన్నిసార్లు చదవాలి అని చెప్పేసి మాత్రం కంపల్సరీ ఉంటుంది. అలా చేస్తుంటేనే అది యోగించటము అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పర్సనల్ గా కలిస్తే ఏంటంటే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు శారదమ్మ. అబ్బాయి వివాహం కోసం అడుగుతా ఉన్నాను. సరేనండి, శారద గారు అబ్బాయి పేరు చెప్పండి. విక్రమ్ రెడ్డి అండి. విక్రమ్ రెడ్డి. వారి డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి? 9988 99/1988. ఏ టైంలో పుట్టారండి? మార్నింగ్ 6:50 టైం అమ్మా. 6:50 ఉదయం. ఓకేనండి. సో విక్రమ్ రెడ్డి 9/9/1988 ఉదయం 6:50 ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ అండి. సరేనండి, మనతో సీతా శర్మ గారు ఉన్నారు. వారికి మీరు వివరాలు తెలియజేయండి. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. అబ్బాయి వివాహం గురించి అమ్మా. ఓకే. అంటే గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం తప్పనిసరిగా మళ్ళీ అంటే 2016 సెప్టెంబర్ లోపుగా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో కుదుర్చుకోవటం కానీ, రేపు సమ్మర్ హాలిడేస్లో వివాహం జరగటం కానీ ఇవన్నీ కూడా అవకాశం ఉంది. ఈ పుట్టినరోజు నుంచి మళ్ళీ పుట్టినరోజు మధ్యలో అనమాట. అంటే మొన్న సెప్టెంబర్ 9వ తారీఖు అయిపోయింది. సెప్టెంబర్ 9 నుంచి 2016 సెప్టెంబర్ 9 లోపుగా తప్పనిసరిగా బాబుకి వివాహ యోగము అనేది ఉంది. అయితే ఏమవుతుందంటే మంచి మాటల భాగంగా కూడా నేను ఎన్నోసార్లు రెమెడీస్ అనేది కూడా వివాహానికి సంబంధించి తెలియచేయటము అనేది జరిగింది. పర్సనల్గా ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే వ్యక్తిగతంగా ఏం చేయాలనేది కూడా తెలియచేయటం ఉంటుంది. ప్రస్తుతం కాలు కలిసింది కాబట్టి బాబుకి ఒక మదర్గా మీరు మాత్రం 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసి రావటం చాలా మంచిది. అలాగే బాబు అందుబాటులో అంటే దగ్గరలో గుడి ఏదైనా సరే ఉంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము అనేది ఉంటే వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణాలు చేసి రావటం చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఒక్కరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి రావటం మంచిది. అలాగే 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకము అనేది చేయటం కూడా చాలా మంచిది. మరొకటి ఏంటంటే ప్రతిరోజు కూడా దీపారాధన అనేది చేసేటప్పుడు కూడా 9 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేస్తూ ఉండండి, చాలా మంచిది. అది ఎరుపు రంగు ఒత్తులు అంటే కుంకుమలో కొంచెం నూనె అనేది వేసి ఆ ఒత్తుల్ని ఇట్లా అంటే అది నలిపితే ఎరుపు అవుతాయి. అలా ఎర్ర ఒత్తులతోటి 9 ఒత్తులు వేసి దీపారాధన చేస్తూ ఉండండి. కనీసం ప్రతి మంగళవారం రోజైనా సరే ప్రతి మంగళవారము అది ఎర్రటి ఒత్తులతోటి దీపారాధన చేయటము చాలా మంచిది. అలాగే రాహుకాల సమయంలో కూడా దీపారాధన చేయటము అనేది కూడా చాలాసార్లు తెలియజేయడం జరిగింది. అలా రాహుకాల సమయంలో దీపారాధన అనేది కూడా చేస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. బాబుకి మెరూన్ కలరు అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. ఎల్లో కలరు, మెరూన్ కలరు కలిసి వస్తుంది. తూర్పు దిశ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే బాబు గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. ఈ విధంగా చెప్పిన రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉంటే సకాలంలో వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, శారద గారు తప్పకుండా మీ అబ్బాయికి తొందరలో వివాహం కుదరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. సీతాశర్మ గారు చెప్పినట్టుగా రెమెడీస్ అన్ని కనుక పాటించినట్టయితే తప్పకుండా శుభయోగం చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా వారిని స్వయంగా సంప్రదించాలి, మీకున్న సమస్యలకి సత్వర పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి వ్యక్తిగత నెంబర్స్కి ఫోన్ చేసి వారిని అపాయింట్మెంట్ తీసుకుని వారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం ప్రతి ఒక్కరికి కూడా ఎదుర్కొనేటువంటి సమస్య ఆర్థిక సమస్య. ఆ ఆర్థిక సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలంటారు? ఆర్థిక సమస్యల్ని అధిగమించాలి అని అంటే మనం పూర్వం కూడా చాలా రెమెడీస్ అనేది తెలియజేయడం జరిగింది.
మరొకసారి తెలియజేస్తాను. ఆర్థిక సమస్యల్ని మనం ఎదుర్కోవటము అన్నప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా అంటే రూపాయి బిళ్ళల విషయంకి వచ్చేసరికి కూడా 1 రూపీ కాయిన్ కావచ్చు, లేదా పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత సాధారణంగా ఏమవుతుందంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒక అవసరంగా అంటే పాల ప్యాకెట్ కోసం కావచ్చు, లేదా టీ పొడం కోసము, లేకపోతే మరేదైనా పూల కోసం కావచ్చు, ఇలా దేనికోసమైనా పరిగెత్తుతూ ఉంటారు సాధారణంగా స్త్రీలు, గృహిణి ఎవరైనా సరే. కానీ ఏంటంటే నిద్ర లేచిన వెంటనే కనీసం 1 రూపాయి బిళ్ళైనా సరే తీసి పక్కన పెట్టించుకొని స్నానం చేసిన అనంతరము దాన్ని పూజా మందిరంలో ఉంచడం చాలా మంచిది. అంటే నిద్ర లేచిన వెంటనే గడప దాటించకూడదు లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా. అందుకని మన దగ్గరే భద్రపరచుకోవాలి. కాబట్టి 1 రూపీ కాయినైనా సరే తీసి పక్కన పెట్టించుకొని స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఉంచుతూ ఉండటం ఒక చక్కని విధానం అన్నమాట. మరొకటి ఏంటంటే ప్రతి గురువారం కూడా రావి చెట్టు కింద పంచదార చల్లుతూ ఉండటం ఒకటి చక్కని పరిష్కారము. ఈ విధంగా చల్లుతూ ఉంటే కూడా లక్ష్మీ కటాక్షము అనేది పొందే అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే తామర పువ్వులతోటి అంటే 108 తామర పువ్వులు కలెక్ట్ చేసుకోవాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే 108 తామర పువ్వులతోటి ఒక్కొక్క లక్ష్మీ నామానికి ఒక్కొక్క తామర పువ్వుని సమర్పిస్తూ ఉండటం అమ్మవారి ముందు. ఈ విధంగా చేస్తూ ఉంటే కూడా లక్ష్మీ అమ్మవారు తప్పకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇటువంటి రెమెడీస్ మనం ఎన్నెన్నో తెలియచేయటం అనేది జరిగింది. తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు కూడా మంచి మాటల్లో భాగంగా కూడా ఎన్నో రెమెడీస్ తెలియచేయటము అనేది ఉంటూ ఉంటుంది. ఎక్కువగా వచ్చేది ఆర్థిక సమస్యలతోటి ఉంటూ ఉంటారు. కొంతమంది మన ధనం బయట ఇరుక్కుపోయిందని కొద్దిమంది బాధపడుతూ ఉంటారు. అలాగే రావాల్సిన ధనం అందట్లేదు, లేదా ఇంక్రిమెంట్స్ విషయం కావచ్చు. వీటన్నిటికీ కూడా ఏమవుతుందంటే శ్రీచక్రం తీసుకున్నప్పుడు కూడా అందులో ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుతూ ఉండటం మంచిది. అలాగే ఈ సర్వసిద్ధిమాలని ధరించుకుని మనం చెప్పినటువంటిది అంటే మంచి మాట భాగంగా ఇక్కడ మనకు ఉన్న కొద్దిసేపట్లోనే నేను తెలియజేస్తాం. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెమెడీస్ ఎన్నో తెలియచేయడం అనేది ఉంటూ ఉంటుంది. అవన్నీ ఆచరిస్తూ ఉంటే మాత్రం సకాలంలోనే మనసులో కోరిక అనేది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు మేడం. అలాగే మంచి మాటలో భాగంగా ఈ వారం ప్రేక్షకులకి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం మంచి మాటలో భాగంగా అంటే ఎన్నో రెమెడీస్ అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా. అయితే మంచి మాటలో భాగంగా ఈరోజు మనం తెలియజేసేది సర్వసిద్ధిమాల గురించి. అంటే ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంటుంది. సర్వసిద్ధిమాలను ప్రతి ఒక్కరూ కూడా అంటే వీలైనంత వరకు అది ఎంత ఏమిటి తదితర వివరాలన్నీ కూడా తెలుసుకొని అంటే వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, అమ్మ పోస్టా పంపించండి అమ్మా అని. దయచేసి ఎవరు తప్పుగా భావించద్దు. దాన్ని పోస్టల్ సౌకర్యము అనేది సర్వసిద్ధిమాల విషయంలో మాత్రం నేను ఇవ్వట్లేదు. ఎందుకనంటే వారి సమస్య అనేది అంటే క్లియర్గా విని దానికి అనుగుణంగా ఏమవుతుందంటే పరిష్కార మార్గంగా మన విజయ మార్గంలో భాగంగా తప్పనిసరిగా ఒక సొల్యూషన్ అనేది రాసి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఆ మంత్రం ఆ మాల అనేది ధరించిన తర్వాత ఈ మంత్రము ఇన్నిసార్లు చదవాలి అని చెప్పేసి పర్సనల్గా తెలియచేయటం ఉంటుంది. లేదా వాళ్ళు రాని పక్షంలో ఎవరితో అయినా సరే పంపించైనా సరే అది కలెక్ట్ చేసుకోవచ్చు. సమస్య ఇది అని రాసిస్తే ఏమవుతుందంటే దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం తప్పనిసరిగా రెమెడీస్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆ రెమెడీస్ ఆచరిస్తూ ఉంటే మాత్రం అంటే సర్వసిద్ధిమాల వేసుకుని ఏ సమయంలో వేసుకోవాలి, ఎంతసేపు ధరించాలి, ఇవన్నీ కూడా వివరాలు తెలియచేయటం పర్సనల్గా కలిస్తేనే సాధ్యపడుతుంది. కాబట్టి సర్వసిద్ధిమాల విషయంలో మాత్రం దయచేసి ఎవరైనా సరే పర్సనల్గా కలిసి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదిరిన పక్షంలో మీ వారు ఎవరినైనా సరే పంపించైనా కలెక్ట్ చేసుకోండి. మరొకటి ఏంటంటే ఈరోజు మనం మంచి మాటలో భాగంగా ఈరోజు సాయంత్రము వీలైనంత వరకు ఎవరైనా సరే మినపప్పుని ఇప్పుడు అంటే సమయం అనేది ఉంటుంది కాబట్టి మినపప్పుని నానబోసి ఇప్పుడు ఈరోజు సాయంత్రము వడలు అని అంటారు, అది వేసి గారెలు, మినప గారెలు, దాన్ని వడమాల అని అంటూ ఉంటారు. అలా వడలు అనేది తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో నైవేద్యం పెట్టి అది అందరికీ ప్రసాద వితరణ చేయటం చాలా మంచిది. మీరు కొంచెం స్వీకరించి కొంచెం ప్రసాదము అనేది చేతి మీదుగా ప్రసాదము అనేది అందచేయటం చాలా మంచిది. ఈరోజు సాయంత్రము అంటే ఇప్పుడు మినపప్పు అనేది నానపోస్తే తప్పనిసరిగా నానుతుంది. ఈరోజు సాయంత్రము మినపగారెలు, దాని వడలు అని అంటారు, అది చేసి ప్రసాదం పంచిపెట్టడం మంచిది. మరొకటి ఏంటంటే మినపప్పు నానపోసేటప్పుడు ఎప్పుడైనా సరే కనీసం 4-5 అయినా సరే కందిపప్పు గింజలు కానీ పచ్చిశనగపప్పు గింజలు కానీ వేయాలి. కేవలం ఏంటంటే మినపప్పు అనేది ఉట్టి మినపప్పు అనేది ఎప్పుడు కూడా నానబెట్టకూడదు. అందులో కొంచెమైనా సరే ఎప్పుడైనా సరే పండుగలు పర్వదినాలప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇలాంటి సందర్భాల్లో కూడా 4-5 కందిపప్పు గింజలు కానీ పచ్చిశనగపప్పు గింజలు కానీ అందులో తప్పనిసరిగా కలపాలి. అంటే మాసికాలు అబ్దికాలు అని చెప్పేసి పెడుతూ ఉంటారు, వాటికి మాత్రమే అచ్చంగా మినపప్పు అనేది నానబెట్టడం జరుగుతుంది. మిగతా సందర్భాలలో ఎప్పుడూ కూడా అలా ఓన్లీ మన మినపప్పు అనేది నానబెట్టకూడదు. ఒక 4-5 గింజలైనా సరే కందిపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ అందులో కలపాలి.
మరొకటి ఏంటంటే ప్రతి గృహం యందు కూడా తప్పనిసరిగా దానిమ్మ మొక్క అంటే దానిమ్మ చెట్టు అనేది ఉండాలి. అయితే ఏమవుతుందంటే ప్రస్తుతం అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, ప్లేస్ ఉండదు కాబట్టి కనీసం తొట్టిలో అయినా సరే చిన్న దానిమ్మ చెట్టు అనేది పెట్టుకొని ఉంటే మాత్రం సర్వదా శుభప్రదం. అది ఉండటం చాలా మంచిది. అది ఎదగనీయకుండా కూడా అంటే సాధారణంగా ఏమవుతుందంటే దానిమ్మ చెట్టు అంటే అమ్మో ఎంతో పెద్దగా అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఒక తొట్టిలో అయినా సరే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మాత్రం అన్ని విధాలా అంటే శుభప్రదం అనమాట. ఆ దానిమ్మ మొక్కని మనం ఇంట్లో నాటు పెట్టుకోవటము, ఆవరణలో ఎక్కడైనా సరే. మరొకటి ఏంటంటే పనస చెట్టు అనేదాన్ని కూడా ఉంచుకుని ప్రతిరోజు పనస చెట్టుకి నీరు పోస్తూ ఉంటే కూడా చాలా మంచిది. గృహంలో ఎప్పుడు కూడా ఆనందము, సుఖ సంతోషాలు అనేది ఉంటూ ఉంటాయి. ఎప్పుడు పనస చెట్టు అనేది లేదా దగ్గరలో ఎక్కడైనా ఉన్నా వీలైనంత వరకు మన గృహం ఉందే కనుక పనస చెట్టు అనే దాన్ని అంటే తొట్టిలో అయినా సరే పెట్టుకోవటానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. దాంట్లో ప్రతిరోజు నీరు పోస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉండటం వల్ల మనసులో కోరిక నెరవేరుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నవడేస్ ఏమవుతుందంటే ఎక్కువ మంది ఎంత శాలరీ వచ్చినా సరిపోవట్లేదు. అది ఎంత జీతం అన్నా కానీ ఒకప్పుడు 5-6 వేలతో బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1,00,000 అబోవ్ 1 lakh శాలరీ వచ్చినా మళ్ళీ 20వ తారీఖు రాగానే ఎప్పుడు శాలరీ వస్తుందా అని ఎదురు చూసేటువంటి రోజులు ఉంటూ ఉన్నాయి. ఆ ఖర్చులు అలాగే ఉంటూ ఉన్నాయి. లేదా తెలుసో తెలియకో ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్లానింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ప్లానింగ్ చేసుకుని కనుక వెళుతూ ఉంటే అంటే ధనము అనేదాన్ని కూడా మనం ఏంటంటే కొంచెం జాగ్రత్త అనేది చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తప్పనిసరిగా ఏమవుతుందంటే తామర పువ్వుతోటి మాత్రం లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. లేదా ఎక్కువ ఎఫర్ట్ చేయలేము అంటే ఈ మధ్య తామర పువ్వు రేట్లు పెరిగిపోయినాయి, అంత పెట్టలేము అనుకున్నప్పుడు కనీసం 5 తామర పువ్వులైనా సరే తీసుకొని లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. అలాగే 1 రూపీ కాయిన్ కూడా ఉంచి పూజించమని చెప్పి తెలియచేయటం చాలాసార్లు జరిగింది. అలా ఇంతకుముందు ఎప్పుడైనా సరే పూజ చేసినటువంటి వారు, శ్రావణ మాసంలో చేసినటువంటి వారు కనీసం అందులో నుంచి ఒక్క 1 రూపీ కాయిన్ అయినా సరే తీసుకొని బీరువా లాకరులో ఉంచుకోవటం ఒకటి చాలా మంచిది. ఇటువంటి రెమెడీస్ అనేది ఎన్నో తెలియచేయటము అనేది ఉంటూ ఉంటుంది. అయితే చెప్పిన రెమెడీస్ని భక్తి, శ్రద్ధ, విశ్వాసంగా వారు ఆచరిస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు. చాలా మంది వచ్చి తెలియజేస్తుంటారు ఆఫీస్కి వచ్చి, అమ్మ మీరు చెప్పినట్టుగా ఈ రెమెడీస్ చేశాము, మా అమ్మాయి వివాహం జరిగింది, లేదా మా కొడుకు కోడలు ఇప్పుడు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఇటువంటివన్నీ కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. వచ్చి డైరెక్ట్గా తెలియజేస్తూ ఉంటారనమాట. సో మంచి మాటల్లో భాగంగా మనం ఎన్నో తెలుసుకోవటము అంటే తెలియచేయటము అనేది ఉంటుంది. మీరు కూడా అంత శ్రద్ధగా అనమాట ప్రతి వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర చాలా మంది వచ్చి చెప్తుంటారు, ఎప్పుడు శనివారం వస్తుందా, శనివారం 10 గంటలకి తప్పనిసరిగా మేము అలా ఎదురు చూస్తూ కూర్చుంటామమ్మా మీరు ఏం చెప్తారు అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరికి కూడా దానికి ఏమిటంటే కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను. చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఒక్కరోజు మనం యూట్యూబ్లో అప్డేట్ చేయలేదు అని అంటే అమ్మ మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి కాల్స్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ అనేది కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో రెమెడీస్లో భాగంగా నేను ఎన్నెన్నో తెలియచేయటం అనేది ఉంటుంటుంది. మరిన్ని రెమెడీస్ వచ్చే శనివారం అనేది కూడా తెలియచేయటం ఉంటుంది. ఈరోజు సాయంత్రం మాత్రం ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ప్రతి కుటుంబం కూడా కొంచెమైనా సరే మినప గారెలు అనేది చేసి ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి ప్రసాదం పంచటం మంచిది. గుడికి తీసుకువెళ్ళటం కుదరని పక్షంలో కనీసం గృహం ఎందైనా సరే నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాద వితరణ అనేది చేయడం చాలా మంచిది. అలాగే రేపు ఉదయం పూట అంటే 10 గంటల లోపుగా అన్నమాట, రేపు ఉదయం పూట కూడా కొన్ని పూరీలు అనేది చేసి అంటే గోధుమ పిండితో చేసినటువంటి పూరీలు నైవేద్యం పెట్టడం ఆంజనేయ స్వామి గుడిలో కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కావచ్చు, గణపతి గుడిలో కానీ పూరీలు నైవేద్యం పెట్టి అలాగే కేసరి అని చెప్పేసి అంటారు, రవ్వ కేసరి కొంచెం ఎరుపు రంగు వేసి కేసరి అనేది చేసి అది కూడా స్వామివారికి నివేదన అనేది చేసి తర్వాత ప్రసాద వితరణ చేయటం ఒకటి చాలా మంచిది. రేపు ఉదయం పూట అది ఆరోగ్యానికి చాలా మంచిది, ఐశ్వర్యానికి మంచిది, మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. వీలైతే 108 పూరీలు చేయడానికి ప్రయత్నం చేయండి. అంతా చేయటం సాధ్యపడదు అనుకున్న వారు మీ శక్తి కొద్దీ చేయండి. చేసేనా సరే గుడిలో నైవేద్యము అనేది పెట్టించి ప్రసాద వితరణ చేయటం మంచిది. ఆలయానికి వెళ్ళటం, గుడికి వెళ్ళటం మాకు కుదరదమ్మా అనుకునేట్టయితే కనీసం గృహం ఎందైనా సరే పూజా మందిరం దగ్గర నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాదము అనేది వితరణ చేయండి. దయచేసి ఈ పూరీలు చేసేటప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు మాత్రమే చేయాలి. మరెవరి కూడా అంటే బయట వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోకూడదు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారి గృహం యందు ఉన్నటువంటి వారు, వారి సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేయొచ్చు. ఈ విధంగా చేస్తూ ఉంటే చక్కని ఆరోగ్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈరోజు సాయంత్రము
మరియు రేపు ఉదయము ఈ 2 పూటల కూడా ఆకుపచ్చని అన్నమాట కూరగాయలు అనేది తీసుకుని వెళ్ళి గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారంగా తినిపించడం కూడా మంచిది. ఆకుపచ్చని కూరగాయలు అంటే కీరా కావచ్చు, పాలకూర కానీ, క్యాబేజీ కానీ ఇటువంటివి ఈరోజు సాయంత్రము మరియు రేపు ఉదయము తప్పనిసరిగా గోశాలకు వెళ్ళి గోవుకి ఆహారంగా తినిపించడం ఒకటి చాలా మంచిది. ఈ విధంగా చేస్తే మాత్రం లక్ష్మీ అమ్మవారు తప్పకుండా మీ గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలా చక్కగా వివరించారండి. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? మా అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూలై 10, జూలై 10, 1981. 1981. సరేనండి. మీరు ఏ సమస్య గురించి అడగాలనుకుంటున్నారు సీతా శర్మ గారికి వివరించండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా, చెప్తల్లి. మా అమ్మాయి సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చెప్తారండి? ఓకే, తప్పకుండా. అయితే ఏమవుతుందంటే ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికే ప్రయత్నం చేయమ్మా. ఏంటి అమ్మ ఏంటి ఇలా అన్నారు అని దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇలాంటివన్నీ ఏమిటంటే క్లియర్గా పరిశీలన అనేది చేయవలసి వస్తుంది. పరిశీలన చేసి చెప్పాలి. అంతేకాని కాల్ కలిసింది కదా అని మీరు అడగటం, నేను చెప్పటం అనేది అంటే మర్యాదగా ఉండదు. ఇక్కడ చాలా క్లియర్గా మనం పరీక్షించాలి దీన్ని, అంతే తప్పించి ఇమ్మీడియట్గా చెప్పటము అనేది కరెక్ట్ విధానం కాదు. కానీ ఏమవుతుందంటే మంచి సంబంధము కుదిరే అవకాశం ఉంటుంది. ఇక నుంచైనా సరే అమ్మాయి వైవాహిక జీవితము అనేది బాగుంటుంది. తప్పనిసరిగా చక్కని సంతానం కలుగుతారు, వైవాహిక జీవితం బాగుంటుంది. ఏంటంటే తగిన సంబంధము అనేది మాత్రం ప్రయత్నం చేస్తే మంచి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయమ్మా. అంటే ఇలా అంటున్నాను అని చెప్పేసి ఏమవుతుందంటే వాళ్ళు కాల్ కలిసి అడిగితే అయ్యో చెప్పలేదని దయచేసి బాధపడద్దు. ఎందుకంటే సంపూర్ణంగా మనం స్టడీ చేసి చెప్పటం అనేది ఇద్దరికి బాగుంటుంది. అందువలన తెలియచేయటం అనేది ఉంది. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే మాత్రం చక్కని సంబంధం కుదురుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన మంచి మాటల్లో భాగంగా ఎన్నో రెమెడీస్ తెలియచేశాను. వీలైనంత వరకు అవి కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి సంబంధము కుదిరే అవకాశం ఉంటుంది. ఇక ముందైనా సరే అమ్మాయి వైవాహిక జీవితము అనేది బాగుంటుంది. చాలా చక్కగా వివరించారండి. అలాగే వారికి ఉన్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎక్కడ సంప్రదించాలి వివరాలు తెలియజేస్తారు? నేను ఎప్పుడు కూడా చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎటువంటి పర్యటనలు అనేవి లేవు. ఎప్పుడు కూడా ఇక నుంచి పర్యటనలు అనేవి ఉండవు, లేవు. కేవలం హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏ సమయానికి రావాలి, ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఎటైనా అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎవరైనా సరే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మాత్రం తప్పనిసరిగా లలిత అమ్మవారి అనుగ్రహం వలన విజయ మార్గం పొందే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది. చాలామంది కూడా తెలియచేశారు. అదొకటి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని కలిసిన తర్వాత చాలా బాగుంది, ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఉండి మీ దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సమస్య అనేది పరిష్కారం చాలా సునాయాసంగా అయిందమ్మా అని కూడా తెలియచేస్తూ ఉంటారు. అదొకటి చాలా ఆనందం అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే దయచేసి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవటం మంచిది. అయితే చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. చాలా సంతోషం అండి. చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. ప్రేక్షకులందరికీ వారికి ఉన్న సమస్యలకి పరిష్కారాలు తెలియచేయడం కాకుండా సర్వసిద్ధి మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే శ్రీచక్రాన్ని ఏ విధంగా పొందాలి, వివరాలన్నీ తెలియజేశారు. ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి విజయ మార్గం ప్రత్యక్ష ప్రసారం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 040276665.